ఇలారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని ధ్యానం చేద్దాం. లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలండి. చదువుకున్న లేఖన భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ సిలువ పైన పలికిన మూడవ మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పిన మాట. ఆయన కలువరి సిలువలో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ తండ్రికి చేసిన ప్రార్థన ఏంటయ్యా అంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏ పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు? ఆయన ఏ పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఘోరమైన శిలువ శ్రమలు అనుభవిస్తూ శరీరం అంతా నాగలి సాళ్ల వలె దున్నబడి కాళ్ళలో చేతుల్లో శీలలు బిగించబడి శిరస్సు పైన ముండ్ల కిరీటం పెట్టబడి శరీరమంతా రక్తసిక్తమైన పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మానవరీతిగా మాట్లాడితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసినప్పుడు ఆయన చేతుల్లో మేకులు కొట్టారు. ఏం కొట్టారు? ఆయన చేతుల్లో మేకులు కొట్టారు. ఇప్పుడు ఆయన చేతులు ఎవరిని ముట్టి స్వస్థపరచలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరికి పరిచర్య చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆయన కాళ్ళు దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి గ్రామానికి పట్టణాలకు వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన కాళ్ళలో చేతుల్లో శీలలు బిగించారు. ఏం బిగించారు? శీలలు బిగించారు. శీలలు బిగించినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు మానవాళికి ఏదో ఒక దీవెనకరమైనది నేను చేయాలి, మానవులకు దీవెనకరమైనవి నేను చేయాలి అని సిలువలో కూడా ఆయన ప్రేమ జ్వాల మండుతూ ఉంది. సిలువలో కూడా ఆయన ప్రేమ జ్వాల మండుచూ ఉంది. మానవాళి పట్ల ఆయనకున్న ఆశ, మానవాళి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ సిలువలో కూడా ఆయన ఆలోచన చేస్తున్నాడు. నిజంగా ఆయన సిలువ మరణం చేత, సిలువ శ్రమల చేత మరణమవుతున్నటువంటి ఆ స్థితిలో తన కొరకు తాను ప్రార్థన చేసుకోవట్లా, మానవాళి కొరకు ప్రార్థన చేస్తున్నాడు.
ఎలాంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు అని మనం పరిశీలన చేస్తే, క్రూరత్వంతో నింపబడిన రాణు వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే, వీరు మారు మనసు పొందటానికి అవకాశం లేదు అన్న వారి కొరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు మారతారు అన్నటువంటి అవకాశం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన చిత్రహింస చేస్తున్నారు. పగతో, అసూయతో, ద్వేషంతో యేసయ్యను చిత్రహింస చేస్తూ, అవమానిస్తూ, హేళన చేస్తూ, ముఖం మీద ఉమ్ము వేస్తూ ఆయన్ని తృణీకరించిన యూదా ప్రజల కొరకు, శాస్త్రుల కొరకు, పరిసయ్యుల కొరకు, తను హింసిస్తున్న రాణు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులరా, యేసయ్య ప్రేమను మీరు అర్థం చేసుకోండి. ఆయన వెంబడిస్తున్న మన జీవితాల్లో కూడా మనం ఏం చేయగలుగుతున్నాం? ఒకరోజు సంసోను దేవుని ఆత్మను కోల్పోయి ఫిలిష్తీయుల చేతికి చిక్కి తన 2 కళ్ళు పీకివేయబడి గానగ చుట్టూ ఎద్దు తిరిగినట్లుగా ఫిలిష్తీయుల గానగల చుట్టూ తిరుగుతూ హేళన చేయబడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దాగోను దేవతకి బలి అర్పించాలని సంసోన్ని తీసుకెళ్ళి దాగోను దేవత మందిరంలో 2 స్తంభాలకి కట్టేశారు. 2 స్తంభాలకి కట్టేశారు. అప్పుడు సంసోను చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా, నా కనుల నిమిత్తము శత్రువుల మీద నేను పగ తీర్చుకుంటాను. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? శత్రువుల మీద నేను పగ తీర్చుకోవటానికి, వారిని చంపటానికి ఈ ఒక్కసారి నన్ను బలపరచు, ఈ ఒక్కసారి నన్ను బలపరచు అని ప్రార్థన చేస్తున్నాడు. మానవ రీత్యా హింసించిన వారి పట్ల, దూషించిన వారి పట్ల, హేళన చేసిన వారి పట్ల మన జీవితాల్లో పగ, ప్రతీకారాలు ఉంటాయి. కానీ యేసయ్యను చూడండి, యేసయ్యను చూడండి. సంసోన్ని హింసించినట్లుగానే, సంసోన్ని హేళన చేసిన రీతిగానే, సంసోన్ని తృణీకరించిన రీతిగానే సొంత ప్రజలు, స్వజనులు అసూయతో, ద్వేషంతో హింసించి, దూషించి, ముఖం మీద ఉమ్ము వేసి, కొరడాలతో కొట్టి, 2 చేతులు శీలలు బిగించి, కాళ్ళలో శీలలు బిగించి, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడు తీస్తూ సిలువ వేశారు. యేసయ్య చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగురునైనా వీరిని క్షమించు. యేసయ్యలో ఉన్న ప్రేమ జ్వాల ఎంతగా అక్కడ కనపడుతుందో తెలుసా? మన జీవితాల్లో మనం ఎలా ఉంటాం? మన జీవితాల్లో ఎలా ఉంటామండి? మనల్ని ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేస్తామా? మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తామా? మనల్ని తృణీకరిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తామా? మనల్ని హేళన చేస్తున్న వారిని, మనల్ని దూషిస్తున్న వారిని, మనల్ని బాధ పెడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తామా? మనం ఏం కోరుకుంటాం తెలుసా? మనమేం కోరుకుంటాం తెలుసా? వారి నాశనాన్ని కోరుకుంటాం, వారి ప్రాణం పోవాలని కోరుకుంటాం, వారి జీవితాల్లో ఏదో ఒకటి జరగాలని కోరుకుంటాం. నష్టం జరగాలి, శ్రమ కలగాలి, వాటి జీవితంలో ఏదో ఒక విపత్తు జరగాలని మనం కోరుకుంటాం.
సంసోను అలాగే ప్రార్థన చేశాడు. నా కనుల నిమిత్తం, నా 2 కనుల నిమిత్తం ఇదిగో ఫిలిష్తీయుల మీద పగ తీర్చుకుంటానయ్యా, ఒక్కసారి నన్ను బలపరిచయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తుని అనుసరిస్తున్న వారు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభువారు మాదిరి ఉంచిపోయాడా? ఈరోజున సంఘానికి క్రీస్తు ప్రభువారు మాదిరి ఉంచిపోయాడా? సంఘం ఏం చేయాలో తెలుసా? ఇక వీడు మారడు, వీడి జన్మలో మారడు అనుకున్న వారి కొరకే మనం ప్రార్థన చేయాలి. మనల్ని హింసిస్తున్న వారి కొరకే, మనల్ని దూషిస్తున్న వారి కొరకే, మన పతనాన్ని కోరుకున్న వారి కొరకే మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థించేవారుగా ఉండాలి. యేసయ్య మనకి మాదిరి ఉంచిపోయాడండి. క్రొత్త నిబంధన సంఘంలో కూడా మీరు ఆలోచన చేయండి. స్తెఫను భక్తుడు ఎవరండి? స్తెఫను భక్తుడు, ఆత్మతో నింపబడిన స్తెఫను రాళ్ళు పెట్టి కొట్టుచున్న జనసమూహం నిమిత్తము ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు నాయనా, వీరిని క్షమించు, ఈ పాపం వారి మీద మోపమోకు అని యేసుక్రీస్తు ప్రభువారిలాగానే ప్రార్థించిన వాడగా ఉన్నాడు. ఆమేన్. మరి నీవు ఈ వాక్యం ఇచ్చిన నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? ఎలా ఉంటున్నావు? నీ వైఖరి ఎలా ఉంటుంది? దేవుని సన్నిధికి వచ్చిన నీవు లోకానికి మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి? యేసయ్య మనకి మాదిరి ఉన్నాడు. ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆయన హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేశాడు. ఆయన్ని దూషిస్తున్న వారి కొరకు ప్రార్థన చేశాడు. తన ప్రాణాన్ని నలగొడుతున్న వారి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఈరోజున వాక్యం వింటున్న నా ప్రియమైన చెల్లెమ్మ, నా ప్రియమైన తమ్ముడు, నీ వైఖరి ఎలా ఉంది? క్రైస్తవుడిగా చెప్పుకుంటున్నావు కానీ మానవ రీతే ఆలోచన చేస్తున్నావు. క్రైస్తవుడిగా నీవు చెప్పుకుంటున్నావు కానీ మానవ స్వభావం నీలో పోవట్లా. ఈరోజున హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తావా? ఎవడైనా ఒక వ్యసనానికి లోనైతే, త్రాగుడుకో, వ్యభిచారానికో, జోదానికో, మత్తు పానీయాలకో, లోకానికో, రాజకీయాలకో ఒకడు అలవాటు పడినప్పుడు, వాడి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాడు మారట్లేదనుకో, అయినా మనం ఏం చేస్తామో తెలుసా? చాలా రోజులు ప్రార్థన చేసామయ్యా, చాలాసార్లు చెప్పామయ్యా, వాడు వినలేదు. తన ప్రాణాన్ని పోగొట్టుకుంటూ కూడా యేసయ్య చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? వీరేం చేయుచున్నారో వీరెరుగునైనా వీరిని క్షమించండి. ఆశ్చర్యం ఏంటో తెలుసా ప్రియులరా? యేసయ్య సిలువ పైన మరణిస్తూ ఆయన చేసిన ప్రార్థన ఒట్టినే పోలా. మనం చేసే ప్రార్థన కూడా ఎప్పుడు నిష్ఫలమవదు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం తర్వాత, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? 50 రోజుల తర్వాత, ఎన్ని రోజుల తర్వాత? ఆ సిలువ మొదలుకొని 50 రోజుల తర్వాత యేసయ్య ప్రార్థన ఫలించింది. ఆమేన్. ఒకేసారి ఆ యూదయ బెత్లెహేములో ఆ మూర్ఖ జనాంగం 3000 మంది ఒకేసారి రక్షణ పొందారు. ఎంతమంది చెప్పండి? పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడి యేసయ్యను గురించి ప్రకటన చేస్తుంటే 3000 మంది. ఎంతమంది అండి? దానికి కారణం ఏంటి? యేసయ్య ముందుగా
తండ్రి సన్నిధిలో విత్తనాలు విత్తాడు. ఏమిత్తాడు? విత్తనాలు విత్తాడు. ప్రార్థన అనే విత్తనాన్ని విత్తాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా యేసయ్య మనకి మాదిరి ఉండాలి. ఎవరు మాదిరి ఉండాలి చెప్పండి? యేసయ్య మాదిరి ఉండాలి. యేసయ్యలాగా మనము ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? లోకంలో క్రూరుల కొరకు ప్రార్థన చేయాలి, మూర్ఖుల కొరకు ప్రార్థన చేయాలి, వ్యసనాక్రాంతుల కొరకు ప్రార్థన చేయాలి, సమాజాన్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. వీడు మారడు అనుకున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం చేయగలుగుతున్నామా? మన ప్రార్థన ఎవరి కొరకు చేస్తాం తెలుసా? మనకు అనుకూలంగా ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తాం. ఎవరి కొరకు? అనుకూలంగా ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తాం. యేసయ్య అలా చేయలేదు. తనకు అనుకూలంగా ఉన్న వారి కొరకు కాదు, కానీ తన్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేశాడు. తన్ని బాధ పెడుతున్న వారి కొరకు ప్రార్థన చేశాడు. వీరు మారరు అనుకుంటున్న వారి కొరకు యేసయ్య ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన ప్రార్థన ప్రతిఫలించింది. ఆమేన్. 50 రోజుల తర్వాత ఒకేసారి 3000 మంది రక్షణ పొందారు. ఎంతమంది? మూర్ఖులు, హింసకులు, దోషకులు, హానికరులైన వారు 3000 మంది రక్షణ పొందారండి. ప్రియులారా, స్తెఫను జీవితంలో కూడా, ఎవరి జీవితం? స్తెఫను జీవితంలో కూడా తను రాళ్ళు పెట్టి కొట్టి చంపుతున్నప్పుడు స్తెఫన్ని చంపాలని దగ్గరుండి రాళ్ళు పెట్టి కొట్టించింది, అనుమతి తీసుకుని స్తెఫను యొక్క మరణానికి అనుమతి తీసుకున్నటువంటి సౌలు జీవితంలో ఏం జరిగిందో తెలుసా? స్తెఫను చేసిన ప్రార్థన, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు, ఈ పాపం వారి మీద మోపు మాకు అని తన ఆఖరి క్షణంలో చేసిన ప్రార్థన సౌలుని పౌలుగా మార్చింది. ఆమె చెప్పండి, ఏం మార్చింది? సౌలుని పౌలుగా మార్చింది. ఒకప్పుడు ఆయన ఎలాంటి వాడు తెలుసా? 1 తిమోతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. 1 తిమోతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్య కొరకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన నా ప్రభు అయిన కృతజ్ఞుడనై ఉన్నాను. ఆమేన్. చాలండి. ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? పూర్వం దూషకుడును హింసకుడును హానికరుడను. ఎలాంటి వాడినట? తన యొక్క పూర్వపు యొక్క జీవితాన్ని పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు ఏం చేస్తాడో తెలుసా? ఒకసారి అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1 వచనం నుంచి చదువుదాం.
ఆ కాలమందు యెరూషలేములోని దానికంటే ముందు 7వ అధ్యాయం 60వ వచనం చదువుదాం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుము అని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాటలు పలికి నిద్రించెను. సౌలు అతని సావుకు సమ్మతించాను. ఎవరి సావుకి? స్తెఫను యొక్క సావుకి సౌలు సమ్మతించిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? రాళ్ళు పెట్టి కొట్టి చంపితే ఆయన్ని చంపేయండి అని సమ్మతించాడట. ఆయన కూడా అనుమతి ఇచ్చాడట సౌలు యొక్క మరణానికి. ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఏమని చేస్తున్నాడు? 60వ వచనం మరొకసారి చదువుదాం. ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అని పలికాడు. స్తెఫనేమని చేస్తున్నాడు ప్రార్థన? ప్రభువా ఈ పాపము వారి మీద మోపము. ఆ పాపంలో ఎవరున్నారు? సౌలు. చెప్పండి, సౌలు. సౌలు సౌలు స్తెఫను యొక్క మరణానికి సమ్మతించిన వాడుగా ఉన్నాడట. ఎలా ఉన్నాడు? దగ్గరే ఉండి ఇతన్ని కొట్టి చంపండి, ఈయన చనిపోవాలి అని సమ్మతించాడట. అలాంటి సౌలు కొరకు స్తెఫను ప్రార్థన చేస్తే 8వ అధ్యాయానికి వచ్చేసరికి స్తెఫను యొక్క మారు మనసు కనపడుతుంది. ఏం కనపడుతుంది? స్తెఫను యొక్క మారు మనసు కనపడుతుంది. క్షమించండి, సౌలు యొక్క మారు మనసు కనపడుతుంది. సౌలు యొక్క మారు మనసు కనపడుతుంది. 8వ అధ్యాయంలో శిష్యులను బంధించి యెరూషలేముకు తీసుకురావాలని దమస్కు మార్గం గుండా వెళుతున్నప్పుడు యేసయ్య ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడినప్పుడు సౌలు ఎలా మారాడో తెలుసా? పౌలుగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడు? ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి సౌలు పౌలుగా మార్చబడి ఇప్పుడు ఎలా మారిపోయాడో తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? ఆయన సాక్ష్యం ఏమని ఎత్తున్నాడో తెలుసా? చూడండి, రోమపత్రిక 15వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. 15వ అధ్యాయము 15వ వచనం. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడునైతిని. ఆమేన్. ఒకప్పుడు హింసకుడు, ఒకప్పుడు దోషకుడు, ఒకప్పుడు హానికరుడు, ఇప్పుడు ఎలా మారిపోయాడు తెలుసా? పరిచారకుడుగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? చెప్పలే. పరిచారకుడిగా మారిపోయాడు. దీనికి కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించిన రీతిగా స్తెఫను కూడా ప్రార్థించాడు. ఎలాగా? యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించిన రీతిగా స్తెఫను కూడా ప్రార్థించాడు. అందుకే యేసయ్య మనకి మాదిరి ఉంచాడు. ఏముంచాడు? మాదిరి ఉంచిపోయాడు. ఇప్పుడు మనం యేసయ్య నుండి నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే మనల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి, మనల్ని శపిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి, మన పతనాన్ని కోరుకున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇంకో మాట మీకు చెప్పనా? వీడు మారడు అనుకున్నావే, ఎవరు మారని నువ్వు అనుకున్నావో, ఫిక్స్ చేసుకున్నావో, నీ మైండ్లో ఫిక్స్ అయిపోయిందో,
వారి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్. క్రైస్తవుడుగా, క్రొత్త నిబంధన భక్తుడుగా నువ్వు చేయవలసిన పని ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరి చూపున. ఎవరి మాదిరి? మరి నిన్ను హింసించే వాడి కొరకు ప్రార్థన చేస్తావా? నిన్ను దూషించే వాడి కొరకు ప్రార్థన చేస్తావా? నీకు నష్టం కలగజేసే వాడి కొరకు ప్రార్థన చేస్తావా? ఈ రోజున మన జీవితాల్లో చేయవలసిన ప్రార్థన ఏంటి అంటే ప్రేమించే వారి కొరకు ప్రార్థన చేయటం కాదు, కానీ ముందు మనం చేయవలసింది మనల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. దూషిస్తున్న వారిని, తృణీకరిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఎవరైతే మారరు అనుకుంటున్నావో వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. యేసయ్య మనకి మాదిరి. భక్తులు స్తెఫను అలాగే ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ఈ పాపము వీరి మీద మోపమోకయ్యా. వారు చేసిన ప్రార్థన నిరర్ధకమైపోయిందా? యేసయ్య చేసిన ప్రార్థన నిరర్ధకమైపోయిందా? నిష్ఫలమైపోయిందా? లేదు. కొన్ని దినాలకి అది ఏమైందో తెలుసా? ప్రయోజనకరంగా మారింది. కొన్ని దినాలకి ఏం జరిగిందో తెలుసా? అది మొక్క మొలిసింది. ఏం మొలిసింది? మొక్క మొలవటం ప్రారంభం చేసింది. ఒకేసారి 3,000 మంది రక్షణ పొందారు. ఒకేసారి 3,000 మంది రక్షణ పొందారు. స్తెఫను లాంటి వారు ఎందరో మూర్ఖులైన వారు మార్చబడటానికి గల కారణం ఏంటో తెలుసా? భక్తుల ప్రార్థన. ఎవరి ప్రార్థన చెప్పండి? భక్తుల ప్రార్థన. ఈ రోజున దేవుని పిల్లలుగా మనం చేయవలసింది ఏంటయ్యా అంటే మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఇతరులంటే ఎవరు? హింసించేవారు, దూషించేవారు, తృణీకరించేవారు, అవమానించే వారి కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం ఎలా ఉంటామో తెలుసా? సంసోన్లాగా. ఎవరిలాగా? సంసోన్లాగా పగ తీర్చుకోవాలని ప్రార్థన చేస్తాం. పాత నిబంధన ప్రకారం అలా చేశారు, కానీ క్రొత్త నిబంధనలో ఎవరో పగ తీర్చుకోవాలని ప్రార్థన చేయలా, మారు మనసు పొందాలని ప్రార్థన చేశారు. ఇప్పుడు కొత్త నిబంధన యుగంలో ఉన్నావు నీవు. కొత్త నిబంధనలో ఉన్న నీవు యేసుక్రీస్తు ప్రభువారి అడుగుజాడలో నువ్వు నడవాలి. ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడైన వాడు ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారికి పరిచారకుడుగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు చెప్పండి? పరిచారకుడుగా మారిపోయాడు. పరిచారకుడు అంటే అర్థం ఏంటి? పరిచారకుడు అంటే అర్థం ఏంటండి? పరిచర్య చేసేవాడు. ఎవరి కొరకు? యేసుక్రీస్తు ప్రభువారి కొరకు. బైబిల్లో మోషేకి నూను కుమారుడైన యెహోషువ పరిచారకుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పరిచారకుడుగా ఉన్నాడు. అంటే మోషే అవసరతలను తీర్చేవాడుగా ఉన్నాడు. మోషే ఎక్కడ ఉన్నాడో అక్కడ నిలిచాడు. మోషే యొక్క ఆలోచన ఏంటో తను కూడా ఆలోచన ప్రకారం నడిచేవాడు. మోషేను అనుసరించేవాడు. మోషే మాటలను, మోషే ఆజ్ఞాపించిన వాటిని యెహోషువ ఏం చేసేవాడో తెలుసా? శిరస వహించేవాడు. ఆమేన్. పరిచారకుడు అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారికి పరిచారకుడిని అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి మాటలను అనుసరించే వ్యక్తే పరిచారకుడు. ఆమేన్. పరిచారకుడు ఆయన కొరకే పని చేయాలి. ఆయన కొరకే పని చేయాలి. ఆయన కొరకే పని చేసిన వారిని ఏమంటారు తెలుసా? పరిచారకుడు అంటారు. ఏమంటారండి? అనుసరించే వారిని ఏమంటారో తెలుసా? పరిచారకుడు అంటారు. ఏమంటారు? పరిచారకుడు అంటారు. మరి మీరు అనుసరిస్తున్నారా? యేసయ్యను అనుసరిస్తున్నారా? దైవ సేవకులను అనుసరించే అనుభూతి మీ జీవితాల్లో ఉందా? వాక్యాలు వింటారు,
దేవుని మందిరానికి వస్తారు, కానీ మీ జీవితాల్లో అనుసరించే అనుభూతి మీ జీవితాల్లో ఉందా? దైవజనుడైన మోషే సినాయి పర్వతం ఎక్కితే అందరినీ విడిచిపెట్టి సుఖభోగాల్ని విడిచిపెట్టేసి సినాయి పర్వతాన్ని ఎక్కితే 40 రోజులు 40 పగళ్ళు సినాయి పర్వతం మీద ఉంటే యెహోషువ ఎక్కడున్నాడో తెలుసా? మోషే యొక్క రాక కొరకు కనిపెట్టుకుంటూ పర్వతం దగ్గర ఉండిపోయాడట. ఇశ్రాయేలు ప్రజలందరూ పాలెంలో ఉంటే అక్కడ మోషే ఒంటరిగా ఉన్నాడు. యెహోషువ కూడా ఎలా ఉన్నాడో తెలుసా? ఒంటరిగానే ఎక్కడున్నాడో తెలుసా? పర్వతం దిగువన ఉన్నాడు. ఎక్కడున్నాడు? పర్వతం దిగున ఉన్నాడు. నా దైవజనుడు ఎప్పుడవుతాడో ఆయన కోసం వేచి చూసి ఎక్కడున్నాడో తెలుసా? పర్వతం దిగువనే నిలిచి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా ఉన్న అనుభవాలు ఉన్నాయా? క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు మీ జీవితాల్లో. ఎప్పుడైనా దైవజనుని అనుసరించే అనుభూతి మీ జీవితాల్లో ఉన్నాయా? ఉపవాస ప్రార్థన అని చెప్తే, దైవజనుడు ఉపవాస ప్రార్థన అని చెప్తే ప్రార్థన మార్చిపోతారు. మీరు సమాజంలో ఉండిపోతారు. పాలెంలో వారు ఎలా ఉన్నారో అలాగే మీ జీవితాలు కూడా ఉంటున్నాయి. దేవుని సన్నిధిలో మనం ఆయన అనుసరించేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించేవారుగా ఉండాలి. ఆయనే మనకి మాదిరి. చూడండి, ఒకప్పుడు ఈ హింసకుడు, దూషకుడు, హానికరుడైన పౌలు గారి యొక్క జీవితాన్ని మీరు పరిశీలన చేస్తే రోమపత్రిక 15:15 ఏమంటాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారికి నేను పరిచారకుని అంటాడు. అదే పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటాడో తెలుసా? నేను చూడండి, ఆ మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, నేను విన్నట్టు ఆకాశము క్రింద సకల సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడునై ఉన్నాను. ఏమై ఉన్నాడట? ఒకప్పుడు హింసకుడండి, దూషకుడు, హానికరుడండి. ఇప్పుడు ఎలా మారిపోయాడో తెలుసా? పరిచారకుడుగా మారిపోయాడు. దేనికి పరిచారకుడు? రోమపత్రిక 15:15 ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచారకుడు. ఇక్కడ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం ప్రకారం సువార్తకు పరిచారకుడు అయ్యాడట. దేనికి? అంటే ఆయన దేని కొరకు పనిచేస్తున్నాడు? దేని కొరకు పనిచేస్తున్నాడు? ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? సర్వెంట్ ఆఫ్ గాస్పల్. ఏమంటున్నాడండి? సర్వెంట్ ఆఫ్ గాస్పల్ అంటే సువార్త కొరకు నేను పరిచారకుడనయ్యాను. సువార్తకు నేను పరిచారకుడను అంటే సువార్తను అనుసరించేవాడను, సువార్త ప్రకారం నేను నడిచేవాడను, సువార్తను ప్రకటిస్తాను, సువార్తను అనుసరిస్తాను అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఈరోజున మరి నీ జీవితంలో వినువాడుగా ఉండి మోసపోతున్నావు, కానీ వినుదానుగా ఉండి మోసపోతున్నావు, కానీ విన్న సువార్త ప్రకారం అడుగులు వేసే అనుభూతి నీకుందా? ఆ సువార్తకు పరిచారకురాలుగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఈరోజున దేవుని పిల్లలుగా మనం క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి. సమాజానికి, గ్రామానికి, సంఘానికి మనము క్రీస్తు ప్రభువారిని వెల్లడిపరిచేవారుగా ఉండాలి. ప్రత్యక్షపరిచేవారిగా ఉండాలి. మన జీవితాలు ఎలా ఉండాలో తెలుసా? సువార్తకు పరిచారకులుగా ఉండాలి.
దేనికండి? సువార్తకు పరిచారకులు. సువార్తకు పరిచారకులు అంటే సువార్తను అనుసరించేవారు. విన్న వాక్యాన్ని అనుసరించి అనుభూతి నీకుందా? అనుభూతి నీకుందా? యేసయ్య ద్వారా ఏ సువార్తనైతే విన్నాడో, లేఖనాల ద్వారా ఏ సువార్తనైతే చదివాడో ఆ సువార్తని ప్రకటించిన వాడుగా ఉన్నాడు పౌలు గారు. అపోస్తులు వేసినటువంటి పునాది మీద కట్టడాన్ని కట్టినవాడుగా ఉన్నాడు. కట్టడాన్ని కట్టినవాడుగా ఉన్నాడు. అపోస్తులకు అప్పగించిన సువార్తను ఆయన ప్రకటించిన వాడుగా ఉన్నాడు. సువార్త కొరకు తన జీవితాన్నే త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. సువార్త కొరకు ఆయన ఏమయ్యాడట? పరిచారకుడయ్యాడట. ఏమయ్యాడు? మరి నీ జీవితంలో ఎలా ఉంటున్నావు? ఎలా ఉంటున్నావు? వినేవాడగా ఉంటే సరిపోతుందా? నేడో రేపో ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతున్నాడు. మేఘారూఢై రాబోతున్నాడు. ఆయన ఎదుట నువ్వు నిలబడాలి అంటే, ఆయన ఎదుట నీవు నిలబడాలి అంటే ముడత మచ్చ కళంకం లేని ఒక మహిమ కలిగిన సంఘంగా నువ్వు నిలబడాలి. ఆమేన్. ఆయన ఎదుట నువ్వు నిలబడాలి అంటే, ఆ మహిమ కలిగిన సంఘంగా నువ్వు నిలబడాలి అంటే వాక్యం నీకు ఏదైతే చెప్తుందో ఆ వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించినప్పుడు, ఆ వాక్యానుసారంగా నువ్వు నడిచినప్పుడు, ఆ వాక్యం చేత నువ్వు సరిచేసుకున్నప్పుడు, ఆ వాక్యం చేత నువ్వు శుద్ధీకరించబడినప్పుడు ఆయన ఎదుట నిలబడగలుగుతావు. ఆమేన్. ఆయన ఎదుట నిలబడగలుగుతావు. సువార్త ప్రకారం నువ్వు నడవకపోతే, సువార్తను నువ్వు అనుసరించకపోతే నువ్వు ఆయన వచ్చినప్పుడు నిలబడలేవు. ఆయన ఎదుట నిలబడలేవండి. ఆయన ఎదుట నువ్వు నిలబడలేవు. అవ్వ ఆదాము ఏదేనులో పారిపోయినట్లుగా ఆయన పెండ్లి కుమారుడిగా మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన ఎదుట నిలబడటానికి సిగ్గుపడతావు. ఎందుకో తెలుసా? సువార్తను నువ్వు అనుసరించట్లేదు కాబట్టి, సువార్తకు నువ్వు పరిచారకుడుగా లేవు కాబట్టి నీ జీవితంలో సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది. దైవజనుడిగా ఒక మాట చెప్తున్నాను, వినువారుగా మనం ఉండకూడదు. విన్న వాక్యాన్ని అనుసరించేవారుగా ఉండాలి. ఆమేన్. విన్న వాక్యాన్ని అనుసరించేవారుగా ఉండాలి. వాక్యం ఏదైతే ప్రకటించబడుతుందో, వాక్యం ఏదైతే నీకు చెప్తుందో, ఆజ్ఞాపిస్తుందో దాని ప్రకారం నువ్వు చేసేవాడుగా ఉండాలి. మరి నీ జీవితం అలా ఉందా? పౌలు భక్తుడు అంటాడు, నేను యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచారకుడు, అంతేకాదు నేను సువార్తకు పరిచారకుడు. ఏమంటాడండి? పరిచారకుడు అయిపోయాడు. ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడైన వాడు పరిచారకుడు అయిపోయాడు. ఆయన గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు, కొలస్సీ పత్రికను ధ్యానం చేస్తున్నప్పుడు ఆ మొదటి అధ్యాయంలో ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. 26వ వచనాన్ని చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం. మరుగు చేయబడి ఉన్న ధర్మమును మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకును నీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము ఆ సంఘమునకు పరిచారకుడునైతిని. ఆమేన్. ఇప్పుడు 3 విషయాలు మనకు బయలుపరిచాడు పౌలు గారు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచారకుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించేవాడుగా ఉన్నాడు. రెండవది ఏంటో తెలుసా? స్వార్థను అనుసరించేవాడుగా ఉన్నాడు. దీన్ని పరిచారకుడు అంటే మోషే పరిచారకుడు అంటే మోషేని అనుసరించిన వాడు. ఏం చేసిన వాడు?
మోషేని అనుసరించిన వాడు. ఇప్పుడు యేసయ్యకు పరిచారకుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించిన వ్యక్తి. సువార్తకు పరిచారకుడు అంటే సువార్తను అనుసరించిన వ్యక్తి. 3 ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? సంఘమునకు నేను పరిచారకును. ఏమంటున్నాడు? సంఘమునకు నేను పరిచారకుడిని. సంఘమునకు పరిచారకుడు అంటే సంఘాన్ని నువ్వు అనుసరించేవాడుగా ఉండాలి. ఆమేన్. ఏం చేయాలి? సంఘాన్ని అనుసరించాలి. ప్రభు యొక్క సంఘాన్ని క్రీస్తు తన రక్తం చేత కడగబడి కొనబడిన వెల చెల్లించినటువంటి ఈ సంఘాన్ని నువ్వేం చేయాలో తెలుసా? అనుసరించాలి. ఏం చేయాలి? మరి అనుసరిస్తున్నామా? అనుసరించే అనుభూతి మనకుందా? మనం అనుసరించాలి అంటే అర్థం ఏంటో తెలుసా? మనకు అన్ని కంఫర్టబుల్గా ఉండాలి, అన్నీ అనుకూలంగా ఉండాలి. ప్రతికూలతలు అనుసరించాం లేదు ప్రియులారా. అనుకూలతలో అనుసరించేవాడు అందరూ అనుసరిస్తారు. అప్పుడు నీవు నిజమైన భక్తుడు అయితే, నువ్వు క్రీస్తు రక్తంతో కడగబడిన వాడవైతే ఈ లోకమునకు వేరై ఉండాలి. ఏమై ఉండాలి? లోకమునకు వేరై ఉండాలి. ఈ రోజున మనం ఏం చేయాలో తెలుసా? సంఘాన్ని అనుసరించేవారుగా ఉండాలి. అనుసరించినప్పుడే నీ జీవితంలో యోర్దాను దాటగలుగుతావు. ఆమేన్. మందసాన్ని మోస్తున్న యాజకులను అనుసరించిన ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటగలిగారు. ఏం దాటగలిగారు? యోర్దాను దాటగలిగారు. ఈ రోజున నీ జీవితంలో మరణాన్ని దాటాలంటే, నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే, ఆశ్చర్యకరమైన కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే, వాగ్దాన దేశాన్ని నీవు స్వతంత్రించుకోవాలంటే, నీ కొరకు ప్రభు శిల్పియు నిర్మాణికుడై ఉన్న ఆ పరలోక పట్టణం, ఆ నూతన సియోన్ని నీవు సంపాదించుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? సంఘాన్ని వెంబడించేవాడుగా ఉండాలి. ఏం చేయాలి? సంఘాన్ని వెంబడించాలి. సంఘంలో ఆరాధన జరుగుతూ ఉంటే నువ్వు ఇంటికాడ పడుకుంటే నువ్వు పరలోకానికి వెళతావా? చెప్పండి, పరలోకానికి వెళతావా? సుఖభోగాన్ని కోరుకున్నవారు బ్రతికి ఉండి కూడా చచ్చిన వారితో సమానమని లేఖనం సెలవిస్తుంది. ఈ రోజున గమనించండి, సంఘము కనాను యాత్ర చేస్తుంది. ఇశ్రాయేలు కనాను యాత్ర చేస్తున్నారు. యాత్ర చేస్తున్నప్పుడు వారు ఏం చేశారో తెలుసా? అనుసరించినంత వరకు ఏం జరిగిందో తెలుసా? అద్భుతాలు చూశారు. ఏం చేశారు? అద్భుతాలు చూశారు. ఎప్పుడైతే కనాను సరిహద్దుల్లోకి వచ్చారో, కనాను సరిహద్దుల్లోకి వచ్చిన తర్వాత దైవజనుడైన మోషే ఏం చేశాడో తెలుసా? 12 మందిని వేగి చూడటానికి వెళ్ళమన్నాడు. ఎక్కడికి? వేగి చూడటానికి వెళ్ళమన్నాడు. వేగి చూడటానికి వెళ్ళమన్నప్పుడు వేగి చూడటానికి వెళ్ళినటువంటి 10 మంది ఏం చేశారో తెలుసా? ఒక సమాచారం తెచ్చారు. 2 మాత్రం ఒక సమాచారం తెచ్చారు. 2 ఒక సమాచారం చెప్తున్నారు. అది దేవుడు చెప్పినట్లుగానే ఉంది, దాన్ని మనం స్వతంత్రించుకుంటాం, ఆ దేశాన్ని మనం సొంతం చేసుకుంటామని యెహోషువ కాలేబు చెప్తున్నారు. మిగిలిన 10 మంది ఏమంటున్నారు తెలుసా? అంత దేవుడు చెప్పినట్టే ఉంది, కానీ అక్కడ నెఫీమీలు ఉన్నారు. ఎవరున్నారు అంటే పొడవర్లు ఉన్నారు. యోర్దాన్ని వెనక మళ్ళించిన దేవుడు, శత్రు సైన్యం మీద విజయాన్ని ఇచ్చిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించిన దేవుడు, ఐగుప్తులో అద్భుతాలు చేసి ఐగుప్తులో గొర్రెపిల్ల రక్తం చేత విమోచించిన దేవుడు, ఐగుప్తీలందరికీ తీర్పు తీర్చిన దేవుడు వాగ్దాన దేశాన్ని ఇవ్వలేడండి? ఇవ్వలేడా? వారి అవివేకం చూడండి. అక్కడ వరకు వచ్చారు. వాగ్దాన దేశమైన కనాను యొక్క సరిహద్దుల వరకు వచ్చారు. అక్కడ ఏం చేశారు తెలుసా? వెనుతీశారట. ఏం చేశారు? దైవజనుడు చెప్పినట్లుగా వెళ్ళట్లా. వద్దు, ఇక మీరు వెళ్ళమోకండి అంటే వెళ్తానంటున్నారు. వెళ్ళమన్నప్పుడు అమ్మో మేము వెళ్ళం, అక్కడ శత్రువులు అన్నారు. అక్కడే ఆ అరణ్యంలోనే ఆకులు రాలన్నట్టుగా రాలిపోయారు. విశ్వసించిన వారు మాత్రమే
విశ్వసించిన వారు మాత్రమే, వెంబడించిన వారు మాత్రమే కనాను స్వతంత్రించుకోగలిగారు. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోగలిగారు. నువ్వు ఎన్నేళ్ల భక్తి చేసినా, నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఎన్నేళ్ల భక్తి నువ్వు చేసినా, నువ్వు దైవజనుల వెంబడి నువ్వు తిరిగినా, నీ జీవితంలో విశ్వసించి ఆఖరి వరకు నువ్వు వెంబడించే అనుభవం నీలో ఉంటే, అనుసరించే అనుభవం నీలో ఉంటేనే నువ్వు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటావు. లేకపోతే స్వతంత్రించుకోలేవు. మీరు అనుకుంటున్నారు రక్షణ పొందేసి బాప్తీసం తీసేసుకుంటే పరలోక రాజ్యాన్ని వెళ్ళిపోతాం అనుకుంటున్నారు మీరు. ఇశ్రాయేల్ ప్రజలు బాప్తీసం తీసుకోలేదా? గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడలేదా? 430 సంవత్సరాల ఆ బానిసత్వం నుండి విడుదల పొందలేదా? మోషే ద్వారా మేఘంలోను సముద్రంలోను వారు కూడా బాప్తీసం తీసుకోలేదని నేను చెప్పట్లా. 30 లక్షల మంది బాప్తీసం తీసుకున్నారండి. దేవుని నడిపింపులో ఉన్నారు, దైవజనుని నడిపింపులో ఉన్నారు. వాగ్దాన దేశం వెళ్ళేసరికి ఏం చేశారో తెలుసా? అనుసరించడానికి ఇష్టపడలా, వెనుదిరిగారంట. మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు చివరి వరకు, నీ ప్రాణం పోయే వరకు నువ్వు సంఘాన్ని అనుసరించాలి. ఎవరిని అనుసరించాలి? సంఘాన్ని అనుసరించాలి. నీ ముందు దేవుడు తన రక్తం చేత తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించిన పరిశుద్ధ సంఘం భూమి మీద ఉంది. ఆ సంఘాన్ని నువ్వేం చేయాలో తెలుసా? అనుసరించాలి. ఏం చేయాలి చెప్పండి? అనుసరించాలి. మనం ఏం చెప్తాం తెలుసా? ప్రార్థనకు రాలేదంటే ఎన్నో సాకులు చెప్తామా చెప్పమా? అయ్యా ఆటో ఆగిపోయింది, ఆ రోజునే ఆటో ఆగిపోతే ఇంకో ఆటోలో రాలేవా? చెప్పు ప్రకాశం గారా, రాలేవా? నీకు అవకాశం లేదా? హాస్పిటల్ జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళవా? నీ ఆటో చెడిపోయిందని మెదలకొని కూర్చుని దుప్పట పుసుకేసుకొని పడుకుంటావా? వర్షం వస్తుందని ఆగిపోతావా? ఏ ఆటో వాడు ఆగలేదని ఆగిపోతావా? ఆడకపోతే ఇంకొక ఆటో కోసం ఇంకొంచెం ముందుకు బయలుదేరి వెళ్తావు, ప్రాణం కాపాడుకోవాలని. ఇది కూడా అదే, దానికంటే అమూల్యమైనది ఇదే. దేవుని సన్నిధి. ఈ రోజున మీ జీవితాల్లో మేము భక్తి చేసేస్తున్నాం, ఎరగబొడి చేస్తున్నాం. ఏమి ఎరగబడుతున్నావు? నీ భక్తి ఏంటి? అసలు నువ్వు చేసే భక్తి ఏంటి? నువ్వు అనుసరించగలుగుతున్నావా? పరిచారకుడు అంటే అర్థం ఏంటో తెలుసా? అనుసరించేవాడా. సంఘాన్ని అనుసరించాడు. ఆమేన్. సంఘానికి నేను పరిచారకుడిని అయ్యాను. ఏమయ్యాడట? సువార్తకు పరిచారకుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచారకుడయ్యాడు. సంఘానికి పరిచారకుడయ్యాడు. ఇప్పుడు మరి మనం ఎలా ఉన్నాం అంటే, పరిచారకుడు అంటే అనుసరించేవాడు. చెప్పండి, అనుసరించేవాడు. యేసయ్యను అనుసరించేవాడుగా ఉన్నాడు, సువార్తను అనుసరించేవాడుగా ఉన్నాడు, పరిశుద్ధ సంఘాన్ని అనుసరించేవాడుగా ఉన్నాడు. ఈ రోజున ప్రార్థన జరుగుతుంటే ఇంటి దగ్గర పడుకుంటున్నావంటే నువ్వు అనుసరించేదానివేనా? ఏమ్మా ప్రార్థనకు రావాలేదే? విందు సిద్ధం చేశాడు. ఏం సిద్ధం చేశాడు? ప్రభువు పెండ్లి కుమారుని యొక్క విందును సిద్ధం చేసి ఊరోళ్ళందరికీ పంపించాడంట. ఏంటో తెలుసా? వర్తమానం, పిలుపు. ఊరోళ్ళందరూ నెపాలు చెప్పారట. ప్రిపేర్ అయిపోయారు. వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో కూడా క్రీస్తు ఇచ్చే ప్రశస్తమైన వస్త్రాలు ఉండాలి, పెండ్లి వస్త్రం ఉండాలి. లేకపోతే నువ్వు ఇందులో కూర్చోవటానికి దేవుడు అనుమతి ఇవ్వడా. చాలామంది ఎలా ఉన్నారో తెలుసా? భ్రమలో ఉన్నారు. మేము భక్తి చేసేస్తున్నాం. భక్తి చేసే నీవు ఎలా ఉండాలో తెలుసా? యేసయ్యను అనుసరించేవాడుగా ఉండాలి.
యేసయ్య ఏం చేశాడు తెలుసా? యేసయ్య ఏం చేశాడు? యేసయ్య ఏం చేశాడు? హింసించిన వారి కొరకు, శ్రమ పెట్టిన వారి కొరకు, మారరు అనుకున్న వారి కొరకు ఆయన ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. సువార్త, రెండవది సువార్తకు పరిచారకుడుగా ఉన్నాడట. ఎలా ఉన్నాడు? సువార్తకు పరిచారకుడు అంటే యేసయ్యను అనుసరించిన అనుభూతి. స్తెఫను ఎవరిని అనుసరించాడో తెలుసా? యేసయ్యను అనుసరించాడు. హింసించిన వారికి కొరకు, రాళ్ళు పెట్టి కొట్టి చంపుతున్న వారి కొరకు ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ పాపం వీళ్ళ మీద మోపమాకండి అని ప్రార్థన చేశాడు. నువ్వు ప్రార్థన చేస్తావా? నీ మీద తప్పుడు కేసులు పెట్టేవాళ్ళని, నీ మీద నిన్ను ఇరికించే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తావా? ప్రభా, వీరికి మారు మనసు కలిగి ఈ పాపం వారి మీద మోపమాకు. అవకాశం ఇప్పుడు కుదురుతుందా? నేను తిరిగి వాళ్ళ మీద కేసు ఎలా పెట్టాలా అని ప్లాన్ చేసుకుంటూ కూర్చుంటావు. ప్లాన్ చేసుకుంటూ కూర్చుంటావు. మానవ స్వభావాన్ని విడిచిపెట్టాలి. క్రీస్తు స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఆమేన్. క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవాలి. స్వార్థ కొరకు. దేని కొరకు? నశించిన దాన్ని వెదకి రక్షించటానికి ఈ లోకంలో మనం స్వార్థ ప్రకటించాలి. యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ లోకంలోనికి మీరు వెళ్ళండి, సర్వజనులకు స్వార్థ ప్రకటించండి, సర్వజనులకు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నాకు బాప్తిస్మం ఇవ్వండి, అనేకులను నా శిష్యులుగా చేయండి. నువ్వు విన్న వాక్యాన్ని నీలోనే దాచిపెట్టుకోవటం కాదు, మొదట నువ్వు అనుసరించి తర్వాత అనేకులకు ఆ సువార్తను ప్రకటించాలి. ప్రకటించేటువంటి హక్కు దైవజనుడిదే అని అనుకోకూడదు. నీ ఇంట్లో నీ పిల్లలతో చెప్పాలి, నీ భర్తకి చెప్పాలి, నీ భార్యకి చెప్పాలి, నీ రక్త సంబంధికులకి చెప్పాలి, నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు చెప్పాలి. ఏ వాక్యమైతే విన్నావో, ఏ వాక్యమైతే నిన్ను మార్చిందో, ఏ వాక్యమైతే పాపము నుండి నిన్ను ప్రత్యేకపరిచిందో ఆ వాక్యం గురించి, ఆ యేసయ్యను గురించి, ఆయన మహిమ ప్రభావాన్ని గురించి నువ్వు ప్రకటించాలి. సమరయ స్త్రీ చెప్పలేదా? ఆమెకేమన్నా స్టేజ్ చేశారా? ఆమెకేమన్నా అపోస్తుడు అనేటువంటి బోధ, అపోస్తురాలు అని ఏమన్నా ఒక బిరుదిచ్చారా? ఊళ్ళోకి వెళ్ళి చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ నేను కనుగొన్నాను, అతడే మెస్సయ్య. ఏమని చెప్పిందండి? అతడే మెస్సయ్య, మీరు కూడా రండి చూదురు కానీ, ఆయన మహిమను చూదురు కానీ, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని చూదురు కానీ, ఆయన దగ్గరికి రండి అని చెప్పింది. నువ్వు ఎప్పుడైనా చెప్పావా? దేవుని మందిరానికి రా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నీ సమస్యల నుండి విడిపిస్తాడు. ఇదిగో దేవుని మందిరానికి వస్తే ఆయన మహిమ ప్రభావాల ద్వారా నీ జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, నీ ఆత్మ దప్పిక తీర్చబడుతుంది, ఇదిగో నీ కుటుంబ అవసరతలు తీర్చబడతాయి అని ఎప్పుడైనా నువ్వు ప్రకటించావా? నువ్వే చెప్తావు, అమ్మా ఈ చర్చికి వద్దు కానీ ఆ చర్చికి వెళ్ళు. ఏ చర్చికి? అనుకూలమైన బోధ చెప్పే చర్చికి వెళ్ళు, బాగుంటారు. ఎక్కడ గాయం చేస్తున్నాడో, ఎక్కడ సత్యసువార్త ప్రకటిస్తున్నారో, ఎక్కడ మీ లోపాన్ని ఎత్తి చూయించున్నాడో అక్కడికి వెళ్ళాలి. కానీ మనమేం నేర్చుకుంటాం తెలుసా? యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆశీర్వాదం వెనకాల దేవుడు ప్రతిదానికి ఒక కండిషన్ పెడతాడు. మీరు ఎప్పుడైనా బైబిల్ చదవండి. అబ్రహాంను ఆశీర్వదించాడంటే, అబ్రహామా, నువ్వు ఈ స్థలం నుండి నేను చూపించబోయే దేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళు, నువ్వు అన్నీ విడిచిపెట్టి బయలుదేరి వెళ్తే నిన్ను ఆశీర్వదిస్తా, గొప్ప జనంగా చేస్తా అన్నాడా లేదా? చెప్పండి. ఊరికిని ఆశీర్వదించాడా? మాట్లాడరా? ఊరికిని ఆశీర్వదించాడా? యోబుని ఆశీర్వదించాడు. యోబు ఎలా ఉన్నాడో తెలుసా? నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని చేతనే ఒక స్టేట్మెంట్ పొందిన వాడుగా ఉన్నాడు. భూమి మీద ఇతని వంటి వాడు లేడు అని స్టేట్మెంట్ పొందాడు. అందుకని ఆయన్ని ఆశీర్వదించాడు. దావీదును ఊరిని ఆశీర్వదించాడా? దావీదు దేవుని హృదయానుసారంగా నడిచాడట. ఎలా నడిచాడు చెప్పరే? హృదయానుసారంగా నడిచాడు.
నీ ఆశీర్వాదం వెనకాల దేవుని కండిషన్ కూడా ఉంటుంది, దేవుని హెచ్చరిక కూడా ఉంటుంది. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక అంటే మనం ఏమంటాం తెలుసా? ఆమేన్. ఆ వెనకమాల ఉన్నది చెప్పడం, ఆ వెనకమాల ఉన్నది చెప్పడం. ఈరోజు నేను మీతో చెప్తున్న మాట, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్న నీవు దేవుని సంఘానికి పరిచారకుడుగా ఉండాలి, దేవుని స్వార్థకు పరిచారకురాలుగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి నువ్వు పరిచారకుడుగా ఉండాలి. ఆయన మనకు మాదిరి. ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే మనకి మాదిరి. సంఘం మనం ఏం చేయాలో తెలుసా? ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. చెడిపోయిన వారికి, పడిపోయిన వారి కొరకు, త్రాగుబోతుల కొరకు, వ్యభిచారుల కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. వారు మారరు అని సమాజం ఒక ముద్ర వేసిన వారి కొరకే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయగలిగితే ఏదో ఒక రోజున దేవుడు వారి హృదయంలో వాక్యం అనే విత్తనం మొలుస్తుంది. వారు యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచారకులుగా మారతారు, స్వార్థకు పరిచారకులుగా మారతారు, సంఘానికి పరిచారకులుగా మారతారు. మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థించేవారుగా ఉండాలి. ఏం చేయాలి? వీడు మారడాన్ని నువ్వేం డిసైడ్ చేసేస్తావు, ఈ మారదాన్ని నువ్వే తీర్పు తీర్చేస్తావు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? తీర్పు తీర్చకుడి, తీర్పు తీర్చే బాధ్యత నాది. ఆమేన్. నువ్వు తీర్పు తీర్తే ప్రతిఫలం ఉండదు, ఇక ప్రతిఫలం ఉండదు. దేవుని దగ్గర నుండి ఏ ప్రతిఫలాన్ని నువ్వు పొందలేవు. మీకు దండం పెట్టి చెప్తున్నా, మీకు మాదిరి ఎవరు ఉండాలని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. ఆమేన్. మీ ప్రతి మాటలో, ప్రతి చూపులో, ప్రతి ఆలోచనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే మనకి మాదిరి. ఆయన క్లిష్ట పరిస్థితుల్లో, ఏ పరిస్థితిలో? క్లిష్ట పరిస్థితిలో ప్రాణాన్ని విడిచే సమయంలో కూడా ఇతరుల పైన ప్రేమ చూపాడు. ఏం చూపాడండి? ఇతరుల పైన ప్రేమ చూపాడు. నీవు కూడా చేయవలసింది ఏంటి అంటే ఇతరుల పైన ప్రేమ చూపేవాడుగా, ప్రేమ చూపేదానిగా ఉందువుగాక. నిజంగా ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఒక మాట మీకు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. యేసయ్య ప్రేమ ఏం చేస్తుందట? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, పదమూడవ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోవడదు, స్వప్రయోజనాన్ని విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకార మనసులో ఉంచుకొనదు. చాలమ్మా చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ప్రేమ సహించును, దీర్ఘకాలము. చెప్పండి ఏం చేస్తుందట? సహించే మనసు మనకుందా? నువ్వు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే, నీ భర్తను ప్రేమిస్తే, నీ భార్యను ప్రేమిస్తే, నీ బిడ్డలను ప్రేమిస్తే, ఇదిగో నీ స్నేహితులను నువ్వు ప్రేమిస్తే, వారు చేసిన అవిధేయత, నిజంగా వారు చేసిన తప్పిదాన్ని నువ్వేం చేయాలో తెలుసా? క్షమించి సహించేవాడగా ఉండాలి. ఏం చేయాలి? క్షమించి సహించాలి. మన ప్రభువు ఏం చేశాడో తెలుసా? హింసిస్తున్న వారిని సహించాడు, వారిని ప్రేమించాడు. కాబట్టి ఆయన ప్రేమ జ్వాల ఏం చేస్తుందో తెలుసా? ప్రార్థన చేసింది. ఏం చేసిందండి? చెప్పండి. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగన్న ఆయన, వీరిని క్షమించు అని ప్రార్థన చేసి. ఈరోజు నా అట్టి మనసును కూడా కలిగి ఉందోగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తండి. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో